ఓకే, నెక్స్ట్ కలర్ సెట్ చేసుకోవాలంటే కలర్ ఆప్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ కలర్ ఏముంది అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఆ కలర్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకు కావాల్సిన కలర్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ కలర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. కాదు షేడ్లు మార్చుకోవాలంటే ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేసి మనకి రకరకాల ఇక్కడ ఏ షేడ్ సెట్ అవుతుంది అనేది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. లేదు మనకి ఇక్కడ రకరకాల షేడ్లు మిక్సింగ్ కావాలంటే ఇందులో కూడా వెళ్ళచ్చు. లేదు ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్లు ఉంటాయి. అలా రకరకాల మనకు కావాల్సిన కలర్స్ ఏవైనా మిక్సింగ్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లైట్ బ్లూ కలర్ సెట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కలర్ సెట్ చేసినాక నెక్స్ట్ తెలుసుకోవాల్సింది బ్రష్ మోడల్ సెట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి 4 రకాల బ్రష్లు డిస్ప్లే అవ్వడం గమనించవచ్చు. ఇదొకటి, ఇది ఇలా 4 రకాల బ్రష్లు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఫస్ట్ది చూద్దాం శాంపిల్. బ్రష్ సైజ్ తగ్గించుకోవాలంటే పైన ఇక్కడ రేడియస్ ఆప్షన్ ఉంది, బాగా తగ్గిపోయింది. ఓకే, ఇలా రేడియస్ మార్చుకోవడం ద్వారా బ్రష్ అయితే తగ్గించుకోవచ్చు. అలా కాకుండా దీనికి ఒక షార్ట్ కట్ కూడా ఉంది. కీబోర్డ్లో బి లెటర్ని ప్రెస్ చేసి అలాగే ఉంచి మౌస్లో లెఫ్ట్ బటన్ని క్లిక్ చేసి ఉంచి మౌస్ని సైడ్కి అటు కానీ ఇటు కానీ మౌస్ని జరపడం ద్వారా మనం బ్రష్ సైజుని మార్పు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం బ్రష్ సైజుని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రష్ మోడల్స్ని మనం ఎలా ఉన్నాయో గమనిద్దాం. దానికోసం ఒక బ్రష్ని ఇక్కడ నేను డ్రా చేస్తాను. ఫస్ట్ బ్రష్ సెలెక్ట్ చేశాను. అదేవిధంగా రెండో బ్రష్, దానికి తేడా మీరు గమనించవచ్చు. అలాగే మూడో బ్రష్, అలాగే నాలుగో బ్రష్. ఈ విధంగా బ్రష్లు 4 రకాలుగా మనం గమనించవచ్చు. ఇందాక మనం రిఫ్లెక్షన్ సెట్ చేసాం, అది సెట్ అయిందో లేదో ఇప్పుడు ఒకసారి ఆబ్జెక్ట్ని అటు ఇటు రొటేషన్ చేయటం ద్వారా మనం చూడవచ్చు. ఓకే, మనం ఈ పక్క పెయింట్ వేస్తే రెండో పక్క కూడా ఆబ్జెక్ట్ పెయింట్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు ఈ బ్రష్ టూల్ సెలెక్ట్ చేసి అవసరమైతే బ్రష్ సైజు మార్చుకుంటా బ్రష్ టూల్స్ మార్చుకుంటా మనం పెయింట్ వేయచ్చు. అవసరమైతే కలర్ కూడా మార్చుకోవచ్చు. ఈ విధంగా మనం బ్రష్ టూల్ని ఉపయోగించుకోవచ్చు. ఇందులో మనం ఈ బ్రష్ స్టైల్సే కాకుండా ఇక్కడ చివరిలో ఇంకొక ఆప్షన్ని గమనించవచ్చు. లాస్ట్ షేప్ బ్రష్కి ఒక షేప్, ఇది మనకు కావాల్సిన షేప్లో బ్రష్ వస్తుంది. ఇక్కడ ఒక మోడల్ ఉంది. ఇదే కాకుండా మనకు ఇంకా ఇందులో రకరకాల బ్రష్ ఇమేజ్లు మనకు సాఫ్ట్వేర్తో పాటు కొన్ని ఇమేజ్లు వస్తాయి. వాటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఉన్న షేప్ని ఎట్లా ఉపయోగించాలో చెప్తాను. దాని మీద క్లిక్ చేస్తున్నాను. కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, బ్రష్ సైజ్ మారుద్దాం. ఇప్పుడు మనం ఈ బ్రష్ షేప్ సెలెక్ట్ చేస్తున్నాం, కలర్ మార్చాం. ఇప్పుడు సింగిల్ క్లిక్ ఇవ్వడం ద్వారా ఆ బ్రష్ షేప్ని ఇక్కడ మనం పెయింట్గా వేయచ్చు.
ఈ విధంగా బ్రష్ షేప్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఈ షేప్ మాత్రం కాకుండా రకరకాల ఇమేజ్లు మనకి సాఫ్ట్వేర్తో పాటు అందుబాటులో ఉంటాయి. వాటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. రొటేట్ టు స్ట్రోక్ రివర్సల్ వస్తుంది, గమనించండి. రివర్సల్ వస్తుంది. బాగానే ఉంది. ఈ విధంగా మనం షేప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ షేపులు బ్రష్ షేపులు కావాలంటే ఇంకా ఇక్కడ మనకి సైడ్ ఫోల్డర్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి బ్రష్ షేపులు కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి. రకరకాల షేపులు ఇక్కడ మనం గమనించవచ్చు. ఉదాహరణకి ఇది మారుద్దాం. బ్రష్ టూల్ ఉపయోగించేటప్పుడు యూపోర్ట్ అటు ఇటు జరుపుకోవాల్సి వచ్చినప్పుడు కీబోర్డ్ షార్ట్ కట్ పడితే మనకి టూల్ మిస్ అవ్వకుండా, టూల్ పద్దాకలు మళ్ళీ సెలక్షన్కి వెళ్ళకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం ఉపయోగించిన బ్రష్ ఇక్కడ గమనించవచ్చు, బ్రష్ మారింది. అదేవిధంగా